నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పై కావాలని కొంతమంది బురద చల్లుతున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుబానీ, రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు ఆరోపించారు. వారి రాజకీయ ఎదుగుదలకు నిరాధారమైన ఆరోపణలతో తమ అసోసియేషన్ పై విషం చిమ్మటం దుర్మార్గమని ఆక్షేపించారు. ఆటో రంగానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటవుతుందని, మెకానిక్స్ కి సబ్సిడీ రుణాలు అందిస్తామని ప్రలోభాలకి గురి చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గుంటూరు నగరంలో నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మెకానిక్ సంక్షేమం, అభివృద్ధి కోసమే నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించిందని చెప్పారు. విజయవాడకు వరదలు వచ్చిన సందర్భంలో సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛందంగా తమ అసోసియేషన్ మెకానిక్స్ బైక్స్ రిపేర్ చేసిన సంగతి గుర్తు చేశారు. అలాగే మెకానిక్స్ పట్ల పోలీస్ శాఖ సానుకూలంగా వ్యవహరించి చలానాలు రాయకుండా చూడాలని సీఎం హోం మంత్రికి వారి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా టూ వీలర్ మెకానిక్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింపచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అన్వర్ బాషా, కొప్పుల సౌరి, భవానీ శంకర్, సయ్యద్ అబ్దుల్ హమీద్, గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర గుర్తులందరికీ ఇప్పుడు మా స్టేట్ ఫౌండర్ సుబానీ గారండి ఏంటి, నేను రాష్ట్రం ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఏంటి. ఇప్పుడు మేము మాట్లాడినవన్నీ మా ఫౌండర్ గారు చెప్పినవి కూడా, మేము మాట్లాడి మా ప్రెసిడెంట్లు చెప్పినవి కూడా ఏంటి అన్నీ కరెక్టేనండి, వాస్తవం జరుగుతున్నాయి కూడా ఇవన్నీ ఏంటి. ఈ సెల్ ఫోన్లో ఏంటి యూట్యూబ్లో తీసుకొచ్చి గ్రూపుల్లో పెట్టి ఏంటి ఈ అసోసియేషన్ అట్లా ఇవన్నీ చెబుతూ ఉన్నారు. వేరే గ్రూపుల్లో పెడితే అవి తెచ్చి మా గ్రూపుల్లో వాళ్ళ గ్రూపుల్లో పెట్టి ఏంటి ఈ మెకానిక్లు ఇట్లా చేస్తున్నారు, ఈ నవేంద్ర వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మన మెకానిక్ సోదరులు ఎవరు నమ్మబాకండి, వినబాకండి, అవి కూడా గమనించండి. నమస్తే అండి నవ్యాంధ్ర సోదరులకి. నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ చందు భవానీ శంకర్ అండి నేను మాట్లాడుతున్నాను. మా అసోసియేషన్ గురించి ఎవరో మాట్లాడింది మీరు మీ అసోసియేషన్లో సెక్రటరీగా చేసి మానుకొని మళ్ళీ మా అసోసియేషన్లోకి వచ్చాడు. మా అసోసియేషన్లో మానుకొని మళ్ళీ దాని గురించి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని మీరు మా యూనియన్లో 30 లక్షలు ఉన్నాయి, మన యూనియన్ ఎంత గట్టిది, వాళ్ళు ఎంత ఇది అది అని చెబుతున్నారు. అవన్నీ తప్పు సార్. ఎంతమంది ఉండారనేది కాదు, మీరు ఎంతమందికి ఇచ్చారు మెడికల్ ఫండ్, మేము ఎంతమందికి ఇచ్చాము అది చూడండి. మీరు వసూలు చేసిన డబ్బుల్లో అసలు ఎవరికి ఇవ్వాల. అది కూడా నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ని కనుక గుంటూరు జిల్లా వరకే చెబుతున్నాను. ఒకసారి మీరు చూసుకోండి. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడంటే అన్నీ మారినాయి. ఇంతకుముందు జిల్లాలో నగరకల్లు సైదులు గారికి ఇలా, అడ్రోడ్డు సుబానీ మేస్త్రి గారికి ఇలా, ప్రసాద్ మేస్త్రి బెల్లంకొండ ఆయనకి ఇలా, వెంకటరావు గారు సత్తినపల్లి వెంకటరావు మేస్త్రి గారు ఆయనకి ఇలా, చలపతి మేస్త్రి ఆయనకి ఇవ్వాల, మోహన్ మేస్త్రి అతనికి ఇవ్వాల, పిడుగురాళ్ళ ఆదాం మేస్త్రి గారికి ఇవ్వాల, నరసరావుపేట అధ్యక్షులు మస్తాన్ వలి గారికి ఇవ్వాల, ఇనుకొండ అధ్యక్షులు గోరే మేస్త్రి గారికి ఇవ్వాల, ఇనుకొండ ఆచార్య మేస్త్రి గారికి ఇవ్వాల. ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది ఉన్నారు. అలాగే మాచర్ల కాసిం మేస్త్రి గారు, మాచర్ల అధ్యక్షుడు ఆయన దగ్గర ఎంత వసూలు చేశారు డబ్బులు మీరు. సీనియర్ నాయకుడు సీనియర్ మేస్త్రి గారు, వీళ్ళందరి దగ్గర మీరు 9 మంది చనిపోయారు గుంటూరులో అని, జిల్లాలో అని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర 50 రూపాయల కాడికి 9 మంది చనిపోతే ఒక్కొక్క మనిషి 450 కాడికి ఈ జిల్లా మొత్తం మీద గుంటూరు జిల్లా నేను చెబుతుంది జిల్లా వరకే. జిల్లాలోనే ఇంతమంది అయ్యారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది వసూలు చేశారు. ఇట్లా వసూలు చేసుకుంటూ పోతుంటే 30 లక్షలు అని చెబుతారండి. 30 కోట్లు ఉండాలా మీ దగ్గర. పలానా వాళ్ళకి ఇచ్చామని చెప్పండి, రండి ప్రెస్ మీట్ పెట్టండి, ఎదురెదురు కూర్చొని మాట్లాడదాం. మేము తెలియజేసాం ఎంతమంది అని మీరు చెప్పండి. మేము దేనికైనా సరే, ఇంతకుముందు కూడా చెప్పా, నేను దేనికైనా సరే నేను రాష్ట్రంలో మెకానికల్ తరపున అసత్య ప్రచారాలు చేయటము, లేదా రాజకీయ ప్రచారాలు చేయటము, లేదా మెకానికులకి మేము వెల్ఫేర్ ఇప్పిస్తాము, ఇన్సూరెన్సులు ఇప్పిస్తాము, మీకు అది కాకుండా సపరేట్గా రాజకీయంగా మీకు ఒక వింగ్ని తయారు చేస్తాము అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని అసోసియేషన్లు పేర్లు మనకు అవసరం లేదు, చెప్పదలుచుకోవట్లేదు. ఈ అసత్య ప్రచారాన్ని ఆపుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము.
నిజమైన సేవ ఎవరు చేశారు? విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నవ్యాంధ్ర 15,000 బళ్ళు 12 పాయింట్లు పెట్టి చేశారు. కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము. కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము, పార్టీ పరంగా దగ్గరికి తీయటము, వాళ్ళ ద్వారాగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించటము. కార్పొరేషన్ వల్ల మెకానిక్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప మెకానిక్లకి ఆ కార్పొరేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని గురించి 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను నేను. కార్పొరేషన్ రావడం వల్ల ఏ బ్యాంకు వాళ్ళైనా సరే, లేదు కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మనకి కార్పొరేషన్కి ఒక ఫండ్ క్రియేట్ చేయాలంటే కొన్ని 100 కోట్లు కావాలి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆటో నగర్ మన విజయవాడ ఆటో నగర్ని కాదని చెప్పేసి 2 వీలర్ సెగ్మెంట్కే కేవలం కార్పొరేషన్ వస్తుంది అనే మాట కలగాబట్టి మెకానిక్లు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. ఈ అసత్య ప్రచారం నమ్మారు అని అంటే కేవలం పదవులు అనుభవించడం కోసం ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్లకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి అంటే 10,000 20,000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ వస్తే ముఖ్యంగా నష్టపోయేది కాపు సోదరులు. మెకానికల్గా ఉన్న కాపు సోదరులు ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పోయిన గవర్నమెంట్లో కానివ్వండి, ఈ గవర్నమెంట్లో కానివ్వండి, కాపు నేస్తం అనే ఒక పథకం ఉంది. వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే